ఉండి నియోజకవర్గంలో చర్చిలు కూల్చేస్తున్నారని ఆరోపిస్తోంది నేషనల్ క్రిస్టియన్ బోర్డు. రఘురామకృష్ణరాజు తన వైఖరి మార్చుకోకపోతే దళిత క్రైస్తవులతో కలిసి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిస్తోంది. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై నేషనల్ క్రిస్టియన్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. భీమవరం ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణంరాజు చర్చిలను మసీదులను ధ్వంసం చేయిస్తున్నారని ఆరోపించింది. రఘురామకృష్ణంరాజు ఏపీలో మత కల్లోలాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో అసాంఘిక శక్తులను ప్రోత్సహిస్తూ దళితులు, దళిత క్రైస్తవులు, ముస్లింలపై దాడులు చేయిస్తున్నారని చెప్పింది. దళిత క్రైస్తవులు ఏర్పాటు చేసుకున్న చర్చిలను డిప్యూటీ స్పీకర్ స్వయంగా కూల్చివేయిస్తున్నారని, అడ్డుకున్న వారిపై పోలీసులతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించింది క్రిస్టియన్ బోర్డు. రాజులంటే పేద ప్రజలకు దానాలు చేసేవారు గాని రఘురామకృష్ణంరాజు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతోంది బోర్డు. ప్రతిపక్షం వైసీపీపై ఉన్న కోపంతో దళితులు, క్రిస్టియన్లపై దాడులు చేయించడం సరికాదని చెప్తోంది. డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామకృష్ణంరాజు ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాలని కోరుతోంది నేషనల్ క్రిస్టియన్ బోర్డు. రఘురామకృష్ణంరాజుపై ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధాని, సీఎం చంద్రబాబుకి ఫిర్యాదు చేశామన్నారు. క్రిస్టియన్ బోర్డు జాతీయ అధ్యక్షులు జాన్ మాస్ దళిత క్రైస్తవులకు చెందిన 24 చర్చిలు, 3 మసీదులను కూలగొట్టారని, ఉండి నియోజకవర్గ ప్రజలను రెచ్చగొట్టేలా డిప్యూటీ స్పీకర్ వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు. తన వైఖరి మార్చుకోకపోతే రఘురామకృష్ణంరాజు ఇంటిని, సీఎం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.